ఇంత పెద్ద జామెట్రీ క్వశ్చన్ని మనం ఒకటే లాజిక్తో సింపుల్గా సాల్వ్ చేద్దాం. లెట్ us see the question. Cycle used in a circus has two wheels of different radii. ఒక సర్కస్ సైకిల్కి ఫ్రంట్ వీల్ అండ్ బ్యాక్ వీల్ డిఫరెంట్ సైజులో ఉన్నాయని చెప్పారు ఫస్ట్ పాయింట్లో. డయామీటర్ ఆఫ్ ద రేర్ అండ్ ఫ్రంట్ వీల్ ఆర్ 28 inches అండ్ 21 inches రెస్పెక్టివ్లీ. రేర్ అంటే బ్యాక్ వీల్, దాని డయామీటర్ 28 inches ఉంది అండ్ ఫ్రంట్ వీల్ వచ్చి 21 inches ఉంది. నెక్స్ట్, హౌ మెనీ రెవల్యూషన్స్ డస్ ద ఫ్రంట్ వీల్ మేక్ వన్ ద రేర్ వీల్ మేక్ 90 revolutions. బ్యాక్ వీల్ 90 revolutions తిరిగే టైంలో ఫ్రంట్ వీల్ ఎంత తిరుగుతుందని అడిగారు. ఇక్కడ మీరు ఒక విషయం అర్థం చేసుకోవాలి. ఫ్రంట్ అండ్ బ్యాక్ వీల్ ఎన్ని రెవల్యూషన్స్ తిరిగినా ఏ సైజులో ఉన్నా ఓవరాల్గా అవి కవర్ చేసే డిస్టెన్స్ అయితే మారు. డిస్టెన్స్ ఎంత కవర్ చేస్తుందంటే దాని సైజు మల్టిప్లైడ్ బై రెవల్యూషన్స్, అంతే కదా. సో సైజ్ ఎక్కువ ఉంటే తక్కువ రెవల్యూషన్స్ పడతాయి, సైజ్ తక్కువ ఉంటే ఎక్కువ రెవల్యూషన్స్ పడతాయి. సో ఆ రెండు కూడా ఇండైరెక్ట్లీ ప్రపోర్షనల్గా ఉన్నాయి. సో 28 inches సైజ్ ఉన్న వీలు 90 revolutions చేసింది, ఇండైరెక్ట్లీ ప్రపోర్షనల్ కాబట్టి 28 into 90 ఈజ్ ఈక్వల్ టు 21 inches సైజ్ ఉన్నది ఎన్ని రెవల్యూషన్స్ చేస్తుంది, 21 into x. ఇది సాల్వ్ చేద్దాం. 7 table goes 3 times here and 4 times here. 3 table goes 30 times here. 4 into 30 is 120. సో చిన్న వీలు అదే టైంలో 120 రెవల్యూషన్స్ చేస్తుంది. ఈ క్వశ్చన్ మనం సింపుల్గా సాల్వ్ చేసాం కదా. ఇదే లాజిక్తో మీరు ఈ క్వశ్చన్ని సాల్వ్ చేసి ఆన్సర్ కమెంట్ చేయండి.